హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా బెల్లం గవ్వలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ టిప్స్తో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఒక నెల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 2 కప్పుల వరకు మైదాపిండి తీసుకున్నాను. మైదాపిండి ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇందులోని ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పావు కప్పు వరకు బొంబాయి రవ్వ, ఒక 2 యాలక్కాయలు వేసుకుని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని అదే పిండిలో వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి గవ్వలనేవి. ఇందులోని చిటికెడంత ఉప్పు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు వేడివేడి నూనె వేసుకోండి. నూనె ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే బ్రెడ్ పౌడర్ లాగా తయారవుతుంది. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి ఇలా చేత్తో పట్టుకొని చూడండి. ఇది తడిపిండి ఎలా ముద్ద కడుతుందో ఆ విధంగా ముద్దలాగా ఫామ్ అవ్వాలి. నాకైతే కొంచెం పౌడర్ లాగా అనిపిస్తుంది, అందుకని ఇంకా కొద్దిగా వేడి నూనె వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా పట్టుకొని చూసారంటే ముద్దలాగా ఫామ్ అవ్వాలి, తడిపిండి ముద్దలాగా. అప్పుడే గవ్వలు అనేవి క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. అంటే పూరి పిండి ఎలాగైతే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. పిండి అనేది ఇంకా కాస్త మెత్తగా అయిపోయి ఉంటుంది. రవ్వ వేసాం కాబట్టి సాఫ్ట్గా అవ్వాలి, అందుకని ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాల్సిందే. మరోసారి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే గోలీ సైజ్ బాల్స్ లాగా తీసుకోండి, సరిపోతుంది క్వాంటిటీ. సో ఈ విధంగా అన్నిటిని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుని అదే బౌల్లోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం గవ్వలు ఒత్తుకునే చెక్క ఉంటుంది కదా, ఆ చెక్కతో ఈ విధంగా ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా బొటన్ వేలుతో ఇలా సాగు తీసారనుకోండి, ఈజీగా వచ్చేస్తాయండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా చేయొచ్చు. సో మీ దగ్గర ఇలాంటి గవ్వ చెక్క లేదనుకోండి, ఇలా డీప్ ఫ్రై చేసుకుని గరిటె ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. సేమ్ షేప్ వస్తుందండి. కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా గవ్వల షేప్లోనే వస్తాయి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నిటిని కూడా చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకోండి, పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ని మరీ ఓవర్ హీట్ కాకుండా మీడియం హీట్ చేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా వస్తాయి కలర్ అనేవి. సో ఈ విధంగా మంటను ఒక్కసారి హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని గవ్వలు వేసుకోవాలి. మరీ ఫుల్గా కాకుండా కొంచెం అంటే ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే అంటే ఈవెన్గా వేగవు. కంటిన్యూస్గా కలుపుకున్నారనుకోండి అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఈ విధంగా నురుగు అనేది మ్యాక్సిమం ఆల్మోస్ట్ తగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా వేగినట్టు. సో చూడండి, ఇప్పుడు ఈ విధంగా నురుగు అనేది మ్యాక్సిమం తగ్గిపోయింది కదా. ఇప్పుడు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మరో జాలి గంటలోకి తీసేసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా పోతుంది. సో ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా చేసుకోవాలి. సో ఈ విధంగా అన్నిటిని కూడా చేసుకుని ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీనికి బెల్లం పాకం ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు తురిమిన బెల్లం వేసుకుంటున్నాను. 2 కప్పుల మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1 కప్పు బెల్లం సరిపోతుంది. ఇందులోనే ఒక 2 స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒకసారి కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం అనేది మరీ ముదురు పాకం రానవసరం లేదు. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఒక్కసారి ఇలా చేత్తో పట్టుకొని చూడండి. కొంచెం ఇలా తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది, అంటే జిగురు పాకంలాగా. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గవ్వలు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి గవ్వలు వేసుకోండి, లేదంటే మెత్తగా అయిపోతాయి. వేసుకున్న తర్వాత వేడి మీదనే బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడే బెల్లం అనేది ఎక్కడ నిలబడకుండా అన్నీ కూడా ఈవెన్గా మిక్స్ అవుతుంది అంతటికి కూడా. సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే అన్నిటిని కూడా ఒక్కొక్కటిగా డివైడ్ చేసేయండి. అప్పుడే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది. అంతే, చాలా ఈజీగా చేసుకోవచ్చు కదా. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నచ్చుతాయి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.